ఈ వీడియోలో చెప్పబోయే 10 మంది కెప్టెన్స్ కూడా అట్లీస్ట్ 50 మ్యాచ్ల్లో కెప్టెన్సీ చేసిన వాళ్ళు, అలాగే ఎక్కువ మ్యాచ్ల్లో కెప్టెన్సీ చేసి ఎక్కువ మ్యాచ్ల్లో టీంని గెలిపించిన వారు ముందంజలో ఉంటారు. నెంబర్ 5 డేవిడ్ వార్నర్. ఆస్ట్రేలియాకు చెందిన ఈ దిగ్గజ బ్యాట్స్మెన్ ఐపీఎల్లో మోస్ట్ సక్సెస్ఫుల్ ఓవర్సీస్ కెప్టెన్. 2013లో జయవర్ధనే లేని సమయంలో ఢిల్లీ తరపున వార్నర్ కెప్టెన్సీ డెబ్యూ చేశాడు. అయితే తాను ఫుల్ టైం కెప్టెన్ గా మారింది మాత్రం 2015లోనే. 2015లో ఎస్ఆర్హెచ్ తరపున కెప్టెన్ గా బరిలోకి దిగిన వార్నర్ 2016లో ఎస్ఆర్హెచ్ కు తమ మొదటి ట్రోఫీని అందించాడు. ఇక ఆ తర్వాత 2021లో ఎస్ఆర్హెచ్ మేనేజ్మెంట్ కి వార్నర్ కి పడలేదు. దీంతో అతన్ని కెప్టెన్సీ నుంచి తొలగించారు. ఆ తర్వాత డీసీ తరపున 2023లో కెప్టెన్ గా బరిలోకి దిగాడు వార్నర్. ఇక మొత్తం మీద 83 మ్యాచ్ల్లో కెప్టెన్సీ చేసిన వార్నర్ 40 మ్యాచ్ల్లో తన టీంను గెలిపించాడు. ఇంకా అతని విన్ పర్సంటేజ్ 49.39గా ఉంది. నెంబర్ 4 గౌతమ్ గంభీర్. మన టీమిండియా లెజెండరీ బ్యాట్స్మెన్ అయిన గంభీర్ ఐపీఎల్లో మల్టిపుల్ టైమ్స్ ట్రోఫీ గెలిచిన కొంతమంది కెప్టెన్స్ లో ఒకడు. 2010లో ఢిల్లీ తరపున కెప్టెన్ గా బరిలోకి దిగిన గంభీర్ చెప్పుకోదగ్గ ప్రదర్శన చేయలేదు. ఆ తర్వాత 2012లో మాత్రం కేకేఆర్ టీంను ఛాంపియన్స్ గా నిలిపాడు. ఆ తర్వాత 2014లో కూడా కేకేఆర్ కు తమ రెండో ట్రోఫీ అందించాడు. ఇక ఐపీఎల్లో మొత్తం 129 మ్యాచ్ల్లో కెప్టెన్సీ చేసిన గంభీర్ 71 మ్యాచ్లో తన టీంను గెలిపించాడు. ఇంకా అతని విన్ పర్సంటేజ్ 55.42గా ఉంది. నెంబర్ 3 విరాట్ కోహ్లీ. ప్రపంచంలోనే బెస్ట్ బ్యాట్స్మెన్ గా పేరుగాంచిన విరాట్ కోహ్లీ ఇప్పటి వరకు ఐపీఎల్లో ఒకే టీం తరపున ఆడిన ఏకైక ప్లేయర్. 2013లో ఆర్సీబీ కెప్టెన్ గా బరిలోకి దిగిన విరాట్ 2016లో తన విధ్వంసకర బ్యాటింగ్ తో ఆర్సీబీ టీం ను ఫైనల్ వరకు తీసుకెళ్లాడు. కానీ ఫైనల్లో ఎస్ఆర్హెచ్ తో జరిగిన మ్యాచ్ లో 8 పరుగుల తేడాతో ఆర్సీబీ మ్యాచ్ కోల్పోయింది. ఇక ఆ తర్వాత 2020, 2021లో ప్లే ఆఫ్స్ వరకు టీం ను నడిపించి 2021లో తన కెప్టెన్సీకి రాజీనామా చేశాడు. మొత్తం మీద ఐపీఎల్లో 143 మ్యాచ్ల్లో కెప్టెన్సీ చేసిన విరాట్ 66 మ్యాచ్ల్లో తన టీంను గెలిపించాడు. ఇంకా అతని విన్ పర్సంటేజ్ 48.56గా ఉంది. నెంబర్ 2 రోహిత్ శర్మ. మన టీమిండియా కెప్టెన్ అయిన రోహిత్ శర్మ ఐపీఎల్లో వన్ ఆఫ్ ద మోస్ట్ సక్సెస్ఫుల్ కెప్టెన్. 2013 ఐపీఎల్లో ముంబై ఇండియన్స్ తరపున కెప్టెన్సీ డెబ్యూ చేసిన రోహిత్ ఆ ఏడాది ముంబైకి తమ మొట్టమొదటి ట్రోఫీని అందించాడు. అంతేకాకుండా 2015, 2017, 2019 మరియు 2020లలో టీంను ఛాంపియన్ గా నిలబెట్టి ముంబైకు 5 ట్రోఫీలు అందించాడు. ఇన్ని చేసిన ముంబై ఇండియన్స్ మాత్రం రోహిత్ ను కెప్టెన్సీ నుంచి తొలగించింది. ఇక మొత్తం మీద 158 మ్యాచ్ల్లో కెప్టెన్సీ చేసిన రోహిత్ 87 మ్యాచ్ల్లో తన టీంను గెలిపించాడు. ఇంకా అతని విన్ పర్సంటేజ్ 56.32గా ఉంది. నెంబర్ 1 మహేంద్ర సింగ్ ధోని. ఐపీఎల్ మొదటి సీజన్ నుండి ఇప్పటి వరకు కెప్టెన్ గా ఉన్న ఒకే ఒక ప్లేయర్ ధోని. ఐపీఎల్లోనే కాకుండా మొత్తం క్రికెట్ ప్రపంచానికే బెస్ట్ కెప్టెన్ ఎవరు అంటే అది ఖచ్చితంగా ధోనియే. 2008లో సిఎస్కే తరపున బరిలోకి దిగిన ధోని ఇప్పటి వరకు సిఎస్కేను 10 సార్లు ఫైనల్ కు తీసుకెళ్లాడు. అందులో 5 సార్లు సిఎస్కేను ఛాంపియన్ గా నిలిపాడు. ఇక మొత్తం మీద ఐపీఎల్లో 226 మ్యాచ్ల్లో కెప్టెన్సీ చేసిన ధోని 133 మ్యాచ్ల్లో తన టీంను గెలిపించాడు. ఇంకా అతని విన్ పర్సంటేజ్ 59.37గా ఉంది. సో ఇది ఫ్రెండ్స్ వీడియో. ఈ వీడియోలో చెప్పిన కెప్టెన్స్ లో మీ ఫేవరెట్ కెప్టెన్ ఎవరో కింద కామెంట్ చేయండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇటువంటి మరికొన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.